boy, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి
చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మీ అందరికీ కూడా మొదట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ ప్రత్యక్షంగా చూడాలని చాలా ఉబలాట పడుతున్నాను. అయినా కానీ భగవంతుడు నాకు కొంచెం ఆరోగ్య సమస్య ఉండటం వల్ల ప్రత్యక్షంగా అంటే మన దగ్గరికి రాలేకపోతున్నాను. దానికి కూడా చాలా బాధపడుతూ మీ అందరూ కూడా భగవంతుడు ఆశీస్సులు సర్వదా ఉండాలని, మీరందరూ ఆరోగ్యాలతో సదా మంచిగా మీ జీవితంలో స్థిరపడ్డారని ఇంకా స్థిరపడాలని, అందరూ మంచి పౌరులుగా ఉండాలని ఎంతో ఆకాంక్షిస్తూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీ అందరికీ ఆ భగవంతుడికి ఆశీస్సులు ఉండాలని, నా సంపూర్ణమైనటువంటి ప్రేమాభిమానం మీ అందరికీ సదా ఉంటాయని మరొకసారి నేను ప్రశ్న మీ దగ్గరికి మిమ్మల్ని మీ కోరికను మన్నించలేనందుకు నన్ను మన్నించాలని చిన్నవాళ్ళని పడుకొని మన్నించాలని కోరుతూ మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఆ కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీ అందరూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు ఏంటంటే నాకు ఎంత సంతోషం మీరందరూ వచ్చి. అలాగనే ఎన్ఎస్ సార్ వేదిక నాయకులుగా కోరుతున్నాం. పాటు శారీరక దృఢత్వం కూడా కావాలి మనిషికి. తిండి కలిగితే కండ కలవాడే. ఓకేనా? ఆ విటమిన్ల గురించి వాటి గురించి మనకి చెప్పి మన బిల్ మాస్టర్ లక్ష్మణ్ సార్ని వేదిక నాయకులుగా కోరుతున్నాం. సరే ఆహ్వానిస్తున్నాం. వచ్చి వేదిక అలాగే అరుణ్ కుమార్ నేషన్ కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. భాషని పుష్పగుచ్చంతో సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా మన కథలో పుష్పగుచ్చంతో అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. చతుర్భుజం ప్రసన్నవదనం విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ప్రార్థన చేస్తున్నందుకు ఈ సమావేశం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మనం సభ ప్రారంభించే ముందు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओम्. కార్యక్రమం నడుస్తుంది. కానీ ఒకసారి మనం కూడా మనకి సెంట్రల్ ఎలక్షన్ అనేది ఏం అవసరం లేదు. మన పేరు మనం ఎక్కడ ఉంటున్నాం. సార్ నా పేరు సిగరేట్ భవాని. నేను డిగ్రీ చదివాను. నేను ప్రజెంట్ రాజంలో ఉంటున్నాను సార్.
మా నా పేరు రేణుక. రేణుక కంప్లీట్ అయింది. బిఎడ్ కూడా కంప్లీట్ అయింది. మా హస్బెండ్ సాఫ్ట్వేర్ జాబ్. నాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. టీచర్లందరికీ నమస్కారాలు. నా పేరు శారద. నేను పాలకొండలో ఉంటున్నాను. నా క్వాలిఫికేషన్ బిఎడ్ చేశాను. నాకు ఒక బాబు. నా పేరు అరుణ. నేను గురువాసలో ఉంటున్నాను. పల్లెల అరుణ. గురువాసలో ఉంటున్నాను. నాకు పాప బాబు. నేను హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్గా చేస్తున్నాను. బాబు వైద్యంలో ఉంటున్నాను. మా ఆయన ఆర్మీ. నా పేరు బుజ్జి. ఐవర్పేటలో ఉంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, హౌస్ వైఫ్. సభకు నమస్కారం. నా పేరు భాగ్యలక్ష్మి, హౌస్ వైఫ్. బండేటి భాగ్యలక్ష్మి. నేను పిఎంపేటలో ఉంటున్నాను, హౌస్ వైఫ్ను. మా ఆయన వ్యవసాయము. నాకు 3 పిల్లలు, ఆడపిల్లలు. నా పేరు గంగవల్లి రజని. నేను కుమూరులో ఉన్నాను, టైలరింగ్ చేస్తున్నాను. 2 ఆడపిల్లలు. నమస్కారం. నా పేరు శివాల లక్ష్మి. నాకు 2 బాబులు, కొనుగోలు గ్రామంలో ఉంటాను. చదువుకొచ్చినటువంటి టీచర్స్ అందరికీ నమస్కారం. నా పేరు దేవని హేమలత. నేను ఇంటర్మీడియట్ చదివాను. నేను ఊళ్ళోనే ఉంటున్నాను, తోటవాళ్ళని. నా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 పిల్లలు. అందరికీ ధన్యవాదాలు. నా పేరు పేడాల శ్రీనివాసరావు, అన్నంపేట. నేను ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేస్తున్నాను. మ్యారేజ్ అయిపోయింది, పాప బాబు. వందనాలు. అందరికి, నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు పప్పుకూడ వెంకటేష్. నేను రైల్వే కాంట్రాక్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ విజయనగరం వైద్యలో ఉంది. మై నేమ్ ఇస్ అంజయ్ రమణ. వెంకటరమణ నా పేరు. నాకు ఎంఎస్సీ కంప్యూటర్ ఆంధ్రప్రదేశ్ చేశాను. సాఫ్ట్వేర్గా ఒక 6 months చేశాను. తర్వాత ఐఐటీలో కేవలం వచ్చింది. అండ్ నెక్స్ట్ భారత జీవిత బీమా సంస్థలో డెవలప్ సంస్థగా చేస్తుంది. ఇదే జిల్లాలో కళాశాలలో డెవలప్ సంస్థగా చేస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు కలగర్ దేవీసు. నేను డిగ్రీ డిస్కనెక్షన్ చేశాను. ప్రజెంట్ శ్రీకాకుళంలో పెయింటింగ్ కాంట్రాక్ట్గా చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను డిగ్రీ చేస్తాను సార్. డిగ్రీ చేస్తే ఏపీ పోలీసులో కమాండెంట్ వచ్చింది. కమాండెంట్ సార్. గ్రేహౌన్స్ ప్రజెంట్ గ్రేహౌన్స్లో కమాండెంట్ చేస్తాను సార్. థ్యాంక్స్ సార్. పేరు పూర్వ విద్యార్థుల ఆత్మీయ కళకు ఇచ్చేసినటువంటి గురువులకు నా యొక్క పాదాభి వందనములు. అలాగే నా తోటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. అలాగే నా పేరు కే ఈశ్వరరావు. నేను వైజాగ్ ఫార్మ్ సిటీలో నేను ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. గురువులందరికీ కన్నా ముందు నా పేరు రాజేశ్వరరావు. నేను ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. నమస్కారం. నా పేరు బెహరా గణపతి. నేను ప్రజెంట్ కోటలో టైలరింగ్ చేస్తున్నాను. టైలరింగ్ పాదాలు వందనాలు. నా పిచ్చి గేమ్ రాంబాబు. హైదరాబాద్లో క్రిస్టియన్ నడుస్తుంది. నేను వరంగల్లో ఉంటాను, వారి వర్క్ చేస్తున్నాను. మారుతి కొల్లవలస పంచ చేస్తున్నాను. నాకు పెళ్ళి చెప్పి బాగుంది. గురువులందరికీ నా పాదాలు వందనాలు. నా పేరు ఎస్ శ్రీనివాసరావు, కొల్లవలస. అది ఆంధ్ర యూనివర్సిటీలో ఎంకమ్ చేశాను. ఏపీ సెక్షన్ యూనివర్సిటీ క్వాలిఫై అయ్యాను. అలాగే ప్రైవేట్ కాలేజెస్ చెప్పాను. ప్రజెంట్ అయితే డిగ్రీ లెక్చరర్ కోసము ప్రిపరేషన్లో ఉన్నాను. థ్యాంక్ యూ సార్.
నేను ప్రస్తుతానికైతే నా పేరు తిరిగి రామకృష్ణ ఐవర్పేటలో ఉన్నాను. ప్రస్తుతంగా ఊళ్ళో ఉన్నాను. రైట్. నా పేరు కామకృష్ణ శ్రీనివాసరావు. సబ్మిట్ చేసినటువంటి మిత్రులందరికీ నా యొక్క శుభాశీస్సులు, అలాగే గురువులు కూడా పాదాలు ఉన్నాను. నా పేరు గోవ సంతోష్ కుమార్. నేను తెలుగుపల్లి ట్రైనింగ్ మరియు ఎంఏ తెలుగు ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. యూజీసీ నెట్ ఏపీసీ కోఆర్డినేటర్, ఏపీఎస్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. బెంగళూరులో ఉంటున్నా. హోటల్ మేనేజ్మెంట్ చేసి హోటల్లో చేస్తాను. ఐటీసీ గార్డెన్ 5 స్టార్. నమస్కారం, నా పేరు వండం నరేష్, మాది కుమ్మవలస. నేను ఇండియన్ ఆర్మీలో యాజ్ ఏ హౌసర్ క్లర్క్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ అస్సాంలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ కలిసే అవకాశం నాకు దొరికింది. థ్యాంక్ యూ సార్. అలాగే నా పేరు గేదెల మోహన్ రావు. నేను బెంగళూరులో ఇన్ఫోసిస్లో వచ్చేస్తున్నాను. నేను బీకామ్ కంప్లీట్ చేశాను. ఈ సాల్ట్ అకౌంటెన్సీ ఫైనల్ చేస్తున్నాను. మ్యారీడ్. నా పేరు చాలా మల్లేశ్వరరావు, అన్నంపేట. బీఈడీ చేశాను. ప్రజలు వాలంటీర్గా సేవలు అందిస్తున్నాను అన్నంపేట. హాయ్ ఫ్రెండ్స్, గురువులందరికీ నా యొక్క పాదాభివందనాలు. నా పేరు సాయిరాజ్ కుపేశ్వరరావు. నేను ఏపీఎండీసీలో శాండ్ డ్యూటీ పనిచేస్తున్నాను. ఏపీఎండీసీలో శాండ్ డ్యూటీ. అందరికీ ప్రణాంజీ. నా పేరు తిరుపతిరావు కొత్తకోట. నేను బీటెక్ సివిల్ చేశాను. ప్రెసిడెంట్ ఎల్ఎన్జీ కన్స్ట్రక్షన్లో క్వాలిటీ కంట్రోల్గా చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీతో అందరితో కలవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గురువులందరికీ పాదాభివందనాలు. హ్యాపీ వెల్కమ్ టు మై ఫ్రెండ్. నా పేరు తోట శ్రీనివాసరావు. అదే టీఆర్ రాజుపేట అంటే ఎక్కువ మందికి అర్థమవుతుంది. మా ఊరు అవుతుంది కదా సంకురాడ. 2017 గ్రూప్ 2 వచ్చింది నాకు. ప్రజెంట్ ఏపీ బిజినెస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నానండి. సబ్జెక్ట్ కూడా చెప్తాను, ఎందుకంటే మనలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనే ఆలోచనతో. డిస్ట్రిక్ట్ ట్రెజరీలో ఆల్ ఓవర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అండ్ విజిలెన్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో 1 ఆఫ్ ది పార్ట్ నేను డీల్ చేస్తున్నాను. అంటే మనకి ఎవరికైనా ఒకవేళ ఏమైనా హెల్ప్ చేయగలనేమో అని ఆలోచించుకుంటున్నాను. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కొంతలో కొంత హెల్ప్ అవుతుందని. ఓకే. దైవ సమాధాన గురువులందరికీ వారికి నమస్కారాలు. నా పేరు గేదె నవీన్ కుమార్. నేను శ్రీకాకుళం జిల్లాలో జీవో పరిశ్రమలో మేనేజర్గా పనిచేస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ మండల యువత అధ్యక్షులు కూడా చేస్తున్నాను పూర్తి మండలానికి. శుభాకాంక్షలు. నా పేరు బొట్టప్పనాయుడు మామిడి గారు సార్. పెద్దగా గుర్తుండలేదు సార్, బాగా చదివేవాళ్ళే కాదు కాబట్టి. ఎందుకు చెప్పాలి కదా. రోల్ నెంబర్ 2 చెప్పు. క్లాస్ వెళ్తారో మొత్తం నీరు పోస్తారంటే మొత్తం నీరు పోసే బ్యాచ్. రోల్ నెంబర్ కూడా చెప్పు నాయుడు. రోల్ నెంబర్ చెప్పు. రోల్ నెంబర్ 2. ఇంటికి కూడా 100 వస్తుంది, 100 వచ్చాయి. మరి వారం నేను సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సార్. హైదరాబాద్ చేస్తాను. మ్యారేజ్ రాబారు కదా. నా పేరు గొప్ప నేను పాటలు పెయింట్ కాంట్రాక్టర్. నమస్కారం. నా పేరు పోలీస్ సురేష్. నాకు కులాలు సార్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అడ్వైజర్గా చేస్తున్నాను. అమ్మాయి గురువు గారు అందరికీ పాదాభివందనాలు. అలాగే నా పేరు గురువు సూరనాయుడు. ఈ సింగపూర్ రిటర్న్ ఆల్రెడీ. మళ్ళీ సింగపూర్ మళ్ళీ ట్రై చేస్తున్నాను. క్యామెరా కూడా వెబ్సైట్ నాకు ఇద్దరు ఒక పాప ఒక బాబు ఇచ్చారు. కుమార్ మండపాక. సో నాది ఎంఏ బీఈడీ కంప్లీట్ చేస్తున్నాను. పిహెచ్డీ అవుతుంది సార్. సో ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను సార్. ఇది మన్నాడు సార్. సో కార్యక్రమాన్ని ఉద్దేశించి మన హిందీ మాస్టర్ని వేదిక పైన ఉన్నటువంటి ప్రియాతి ప్రియమైనటువంటి 2005 వరకు నాతో సహా ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి గౌరవనీయులు శాంబలరావు గారు, గౌరనాయుడు గారు, లక్ష్మయ్య గారు, ప్రియమైనటువంటి తిరుపతిరావు గారు, తర్వాత అరుణ్ కుమార్ నా కొడుకు
వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్సుంజలు. మరి ప్రియమైనటువంటి విద్యార్థులకు మీరు ఎప్పుడు కూడా మాకు విద్యార్థులే, ఏ స్టేజ్లో ఉన్నా సరే నాకు పిల్లలంటే చాలా ఇష్టం. నా సొంత పిల్లలు అనుకుంటారు, స్కూల్లో ఉన్న పిల్లలు కూడా సమానంగానే చూసుకుంటారు. ఏ కార్యక్రమమైనా సరే బంధువులు మిత్రులు ఎవరైనా చెప్తే తప్పించుకుంటాను, కానీ పిల్లలు చెప్తే మాత్రం తప్పించుకోలేను. ఎందుకంటే నాకు పిల్లలే ఆస్తి. ఉపాధ్యాయుడు ఎన్ని కోట్లు సంపాదించాడని కాదు, ఎంతమంది యోగ్యులైనటువంటి విద్యార్థులు సంపాదించాడు, అది ఆస్తి అన్నమాట. ఇప్పుడు మీ పరిచయాలు చూస్తుంటే కొంతమంది మాకు మించిన స్థాయిలో ఉన్నారు, చాలా సంతోషం. మరి మీకు ఫార్మసీ అని అంటున్నారు, చాలామంది చెప్పారు. మా బాబు కూడా ఎంఎస్ఏ ఆర్గానిక్ కెమిస్ట్రీ, పిహెచ్డి, డిప్యూటీ మేనేజర్, రక్షణ ఫార్మసీ, పరవాడ. ఎవరైనా మీకు ఏదైనా సలహాలు కావాలన్నా, ఏదైనా హెల్ప్ కావాలన్నా నా నెంబర్ తీసుకోండి, బాబుతో చెప్తాను. చాలామందికి ఆడు ఉపకారం చేస్తూ ఉన్నాడు. మరి నా పరిచయం మీకు మరి ఎందుకు చెప్పాలి, సన్యాసరావు హిందీ మాస్టర్ మీకు తెలిసిన. ఎందుకంటే 2005 నుండి ఈ మధ్యని చాలా టైం ఉంది కాబట్టి మర్చిపోయారేమో అని ఒకసారి పరిచయం చేస్తున్నాను. మరి నాకు 3 పిల్లలు. పెద్ద పాప హిందీ పండిట్, స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది, కానీ అలా ఆయన ఉద్యోగం చేయించినవారే, మనకి ఎందుకు లేదా అని సార్. మరి బాబు చెప్పాను కదా, ఇప్పుడు రక్షణ ఫార్మసీలో డిప్యూటీ మేనేజర్గా ఉంటున్నారు. చిన్న పాప కూడా ఎంఎస్సి బాటనీ చేసింది, అగ్రికల్చర్ యూనివర్సిటీలో జాబ్ చేసేది. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, హైదరాబాద్లో పనిచేసేవారు. కానీ ఆయనకి అమెరికా ఆఫర్ ఇచ్చింది. ఈ అమ్మగారు ఉద్యోగానికి రిజైన్ చేసి వాళ్ళ ఆయనతో వెళ్ళిపోయింది. అది ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు. 7 ఇయర్స్ అయిపోయింది. ఇల్లు కూడా కొనుక్కొని అక్కడే సెటిల్ అయిపోయారు వాళ్ళు. తర్వాత నా పరిచయం అయిపోయింది కదా, చాలా సంతోషం, ధన్యవాదాలు. మీ పరిచయాలు కూడా ఎవరు మిస్ అవ్వకుండా చక్కగా చేసినందుకు ప్రత్యేక అభినందనలు. భగవాన్ బలాయి కరేగా, భగవంతుడు మిమ్మల్ని రక్షించుగాక. ఎవరు వస్తారా? నన్నే ప్రారంభించమంటారా? నేను మాట్లాడి నా పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే వృత్తులన్నింటికంటే ఉత్తమమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. దానికి మించింది ఏదీ లేదు. ఆ కలెక్టర్ అవని, గవర్నర్ అవని, ఏదవని, మినిస్టర్ అవని, ఉపాధ్యాయుడు అంటే ఆ 3 భావాలు ఉంటాయి. అయితే చక్కగా పని చేయాలి. అది అంకిత భావంతో పనిచేస్తేనే ఆ ఉపాధ్యాయుడికి గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే మీకు ఒకటి చెప్పాను, గురు గోవింద్ దోహు కడాయి కాకాయ లగైపోయి బలహారి గురువునే బతాయి గోవిందుకే. ఎందుకంటే గురువు గోవిందులు ఇద్దరు వచ్చేసి ఉన్నారనుకోండి, మన ముందు ఉన్నారనుకోండి, గురు గోవింద్ దోహు కడాయి, గురువు గోవిందులు వచ్చి మీ ముందు నిల్చున్నారు. కిస్తో ప్రణామం కరేగా, ఎవరికి మొదటి నమస్కారం చేయాలి? గురువుకు చేస్తామా, భగవంతుడికి చేస్తామా? बलिहारी गुरु को प्रणाम करना चाहिए। कारण है कि गुरु भगवान के बारे में नहीं बता देने से भगवान कौन है हमको मालूम नहीं होता है। आ गुरु వచ్చే భగవంతుడు ఏమిటి, ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటారు, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది గురువు పరిచయం చేస్తేనే ఆయన భగవంతుడు అని తెలుస్తుంది. మరి ఆ పరిచయం చేయకపోతే ఆయన ఎవరో పైవాళ్ళగా ఉంటారు. అటువంటి గురుతుల్యుడు ఈ స్టేజ్ మీద ఉన్నందుకు, మీరు వీళ్ళందరినీ గుర్తించి రక్షించినందుకు మీకు ప్రత్యేక అభినందనలు. అయితే ఇప్పుడు మీరు యోగ్యులైనటువంటి విద్యార్థులు అయి ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. నా విన్నపం ఏంటంటే, మనం సన్మార్గాన్ని అనుసరించి మీరు వెళ్తే, మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే మొదటి కూడా సదాచారాలు అనుసరించి కోటవాడ నా ఉన్నతికి
ఇంత పైకి రావడానికి కారణం తోటవాడ స్కూల్. దానికి ఇక్కడ టీచర్స్ నిజంగా నీలనాయుడు గారు రాలేదు, ఆయనకి పాదాభివందనాలు చేయాలి. ఈ స్కూల్ని ఒక మంచి మార్గాలను పెట్టిన వాడు పంచాయత్ కవితయ్యను నీలనాయుడు మాస్టర్. అంతకుముందు ఈ స్కూలు అవకతవకలుగా ఉండేది, ఎవరు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళిపోయేవారో తెలిసింది కాదు. దాన్ని ఒక క్రమంలో పెట్టారు. పంచాయత్ కవితయ్య మాస్టర్ హెడ్ మాస్టర్గా ఉండేటప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నీలనాయుడు వచ్చాడు. నీలనాయుడు వచ్చిన తర్వాత ఏమైపోయింది, ఈ స్కూల్ మాది, మా పిల్లలు, మా ఊరు అనే భావన ఏర్పడ్డదన్నమాట. అందుచేతే మేము ఇక్కడ ఏదో స్కూల్లో పనిచేస్తున్నాం కాదు, మా స్కూల్, మా పిల్లలు అనే దృక్పథంతోనే పనిచేసాం. అలాగే పిల్లలు కూడా మాకు ఎంతో గౌరవంగా మేము చెప్పిన మాటలు విని మాకు సహకరించారు. ఈ విధంగా డెవలప్ అయ్యారు. ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత ఈ సమాజంలో అంటే నేను సూక్తులు చెప్తాను, ఎందుకంటే ఏవో చెప్పాలి కదా, మీకు కొన్ని మీకు తెలిసినవి కొత్తవి కావు. జడచేతన్ గుణ దోషమై విష్టికిని కర్త సంతాంశ గుణగై పై పరిహారి వారి విత. జడ చేత ఈ సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. జడ చేతను, జడము ఉంటుంది, చేతను చైతన్యం కలిగినవి ఉంటాయి. జడు చేతను, జడ అంటే కదలిక లేనివి, చేతనంటే కదలిక కలిగినటువంటివి ఉన్నాయి. అదేవిధంగా మంచి చెడులు కూడా ఉన్నాయి. ఆ మంచి చెడుల్లో హంస ఏ విధంగా అయితే పాలు నీళ్లు కలిపిన మిశ్రమం నుండి పాలుని గ్రహించి నీరుని విడిచిపెట్టేస్తుందో, అలాగే సమాజంలో ఉన్నటువంటి చెడుని విడిచిపెట్టి మంచిని గ్రహించండి. మంచిని గ్రహించి మీ మార్గాన్ని మంచి వైపు మరల్చండి. ఎందుకంటే ఏ పని చేసినా ఆలోచించాలి, దాన్ని వివేకం అంటారు. ఇది చేస్తే మంచి, ఇది చేస్తే చెడు, ఇది చేస్తే లాభం ఉంటుంది, ఇది చేస్తే నష్టం ఉంటుంది అని తెలుసుకోవాలి. తెలుసుకొని నష్టం వచ్చే పని కానీ చెడు వచ్చే పని కానీ చేయొద్దు. మీ లైఫ్లో ఎప్పుడూ చేయకూడదు. అవే మన జన్మకి పునాదులు. మీరు ఏ పూర్వపుణ్యం చేసుకున్నారో ఈ స్థాయిలో ఉన్నారు. మరి అంతకంటే పుణ్యం చేసుకుంటే ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. మీరు చాలా ఉన్నతమైన ఫ్యామిలీలో పడతారు, మంచి మార్గాలు అనుభవించి ఉన్నతమైన స్థానానికి చేరుతారు. అదేవిధంగా పరోపకారం చేయండి. సంత సుహంగతలు పాలు ఫలి పూలు ఫలిని పలిగి ఇటకే పానహనకు ఒకటే ఫలితే. మీరు ఎలా ఉండాలి అంటే సుహంగతరువులాగా ఉండాలి. స్వహంబతరు అంటే మంచి మామిడి చెట్టు, అంబతరు అంటే మామిడి చెట్టు, స్వంబతరు అంటే మంచి మామిడి చెట్టు అంటే పూసి కాయతే తన డ్యూటీని సక్రమంగా నిర్వర్తిస్తారో వాళ్ళ పిల్లలు డెఫినెట్గా బాగుపడతారు. అంచేత మీ విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా పాటించండి. ఇంకా ఈ మాట్లాడాలంటే ఈ విధంగా ఇక మాట్లాడాలంటే ఈ రోజుల్లో నేనే ఒక్కనే మాట్లాడతాను, కానీ మనకు టైం లేదు, చాలా టైం అయిపోయింది. మన ఉపాధ్యాయులు కూడా మాట్లాడతారు, మీకు స్థలాలు కూడా ఫంక్షన్ అయిపోతుంది కదా. నువ్వు కావాలంటే తీసుకెళ్ళాను కదా, 2 కానీ నువ్వు వస్తే నేను బస్సుకు వచ్చేసాను అనమాట. అంతే. అంచేత ఆ ఉపాధ్యాయుడికి ఎవరు ఆస్తి అంటే పిల్లలే ఆస్తి. ఇటువంటి ఒకడు కొడుకోవాలి, నాకు చాలా మంది కొడుకులు ఉన్నారని చెప్పి. అంచేత అటువంటి పరిస్థితుల్లో కరోనా మంచి స్థితిలో ఉన్నప్పుడు పిక్కల్లా రాలిపోతున్నారు జనాలు. అయినా సరే నేను వచ్చాను. నువ్వు జన్మలేక జరువు మారుతారు, పుట్టినవాడు గిట్టగా తప్పడు కదా. అంచేత దానికోసం ఎందుకు మనకి ఎప్పుడు భయపడకూడదు. ఈ శరీరము పాతైపోతే విడిచిపెట్టేస్తాం, కొత్త శరీరాన్ని తీసుకుంటాం కదా, దానికోసం ఎందుకు భయం. ఇప్పుడు చనిపోయామనుకోండి, మంచి కుర్రోళ్ళ కొడతాం, పిల్లల కొడుతూ మళ్ళీ మహా ఆనందాన్ని అనిపిస్తాం. అంచేత చావు కోసం భయపడకూడదు. పాము చూడండి, ఆ చర్మము తన వయసు అయిన చర్మం నల్ల నీముకు మీద నామాలు కడవాడ తిరుపతికి మరి పరిపతిని పెంచినోడ ఆకాశరాజు అల్లుడా గోవింద అరివేలు మంగనాథుడా గోవిందాం
నల్లాని ముఖం మీద నామాలు కలవాడ తిరుపతికి మరీ మరీ పరపతలు పెంచినోడు ఆకాశరాజు అల్లుడా గోవింద అలివేలు మంగనాథుడా గోవింద గోవిందరాజు తమ్ముడా గోవిందం ఆలోకము దిగి వచ్చి భూలోకము తిరిగినోడ ఆలోకము దిగి వచ్చి భూలోకము తిరిగినోడ ఆయన కోసం అంతులేని ఆవేదన చెందినోడ నీ నామం మాకు తెలుసునో గోవింద నీ పేరు శ్రీనివాసుడే గోవింద ఈ నామం మాకు తెలుసునో గోవింద నీ పేరు శ్రీనివాసుడే గోవిందం వజ్రాలు వైడూర్యులు ఒంటి నిండా మోసినోడ వజ్రాలు వైడూర్యులు ఒంటి నిండా మోసును ఖరీదైన కిరీటాన్ని తలపైన దాల్చినోడ నీ కళ్ళు సూర్య చంద్రులే గోవింద నీ ఇల్లు 7 కొండలే గోవింద నీ కళ్ళు సూర్య చంద్రులే గోవింద నీ ఇల్లు 7 కొండలే గోవింద నల్లాని ముఖం మీద నామాలు కలవాడ తిరుపతికి మరీ మరీ పరపతలు పెంచును ఆకాశరాజు అల్లుడా గోవింద అలివేలు మంగనాథుడా గోవింద గోవిందరాజు తమ్ముడా గోవింద కుడి ప్రక్కన మంగమ్మ ఎడవ ప్రక్క లక్ష్మమ్మ కుడి ప్రక్కన మంగమ్మ ఎడవ ప్రక్క లక్ష్మణ్ ధర్మసతుడు ఇరువురిని ధర్మముగా చూసినోడ నీ కొండకొచ్చామయ్యో గోవింద నీ కొండకొచ్చామయ్యో గోవింద నీ సేవకొచ్చామయ్యో గోవింద మామలాలకించవయ్యో గోవింద వడ్డీ కాసులిస్తామయ్యో గోవింద నల్లాని ముఖం మీద నామాలు కలవాడు తిరుపతికి మరీ మరీ పరపతలు పెంచు ఆకాశరాజు అల్లుడా గోవింద అలివేలు మంగనాథుడా గోవింద. ఓకే, అనుగ్రహించిన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. ప్రియాతి ప్రేమైనటువంటి మల్లేశ్వరరావు గారు దయవుంచి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఏర్పాటు చేశారు. వాళ్ళ యొక్క ఆదరాభిమానాలు చూస్తే చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే మొన్న మా ఇంటికి శ్రీకాకుళం ప్రత్యేకించి వాళ్ళు ఇల్లు అడిగిన విద్యార్థులు వచ్చారు. వచ్చి నర్సరీ తప్పనిసరిగా రావాలి అని. అంతేకాకుండా చాలా మంచికంటే ఆనందం మరొకటి నాకు లేదు. నా జీవితం పరమార్థం అదేనా, అంతేగాను. ఎందుకంటే నా పిల్లల కంటే వాళ్ళే విద్యార్థులు, వాళ్ళే నాకు అంత ఆయుధం. తర్వాత ఆశీర్వాదం చాలా ఆనందంగా ఉన్నాం. మా బాబు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా ఎంతో ఆనందపడ్డారు. అది వాళ్ళు ఇప్పుడు నాకు ఒకరే అబ్బాయి, వాళ్ళు డిగ్రీ కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఇదంతా మహర్షి దగ్గర విద్యార్థులుంటే ఒకనొక నాడు ఆయనేమో ఆ గురువుగారి భార్య, ఆయన గురువుగారే ఇద్దరు యజ్ఞానికి సభ్యులు కావాలని తెమ్మన్నారు. వీళ్ళిద్దరిని శ్రీకృష్ణ పరమాత్మని కూర్చోండి. వాళ్ళిద్దరూ బాల్యం నుంచి చదువుకున్నారు గురువుగారి దగ్గర. వాళ్ళు వెళ్ళి సాయంత్రం అయిపోయింది, వర్షం పడింది, ఎక్కడో ఉండిపోయారు. మన్నాడులో గురువు గారు వచ్చి ఇదే శ్రీకృష్ణ పరమాత్మని కూర్చొని అటువంటి మహానుభావుడే గురువుని పూజించాడండి. మాట్లాడే 3 నిమిషాలు నా ప్రసంగాన్ని పూర్తి చేస్తాను. నీలనాయుడు గారు పాఠశాల స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. ఆయన సమయంలో ఈ స్కూల్ ఎంతో అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఆయన కొన్ని మాటలు నాకు గుర్తున్నాయి. ఏదైనా చెయ్యాలంటే ఆ గంటలో క్వశ్చన్ మార్క్ ఆప్షన్ మార్క్ చేసేస్తారు, కాబట్టి సంతకం పెట్టండి 9:40 నిమిషాలకి అంటూ ఒక మాట అన్నారు ఆయన. డ్యూటీ ఈజ్ గాడ్. ఆ ఒక్క మాట నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. అలాగే ఏదైనా పని చేయాలంటే రవీంద్రనాథ్ అనేవారు ఒక పాలం ఎందుకు చేశారు. ఇంకా ఈ మధ్య ఆయన్ని చూడాలని వెళ్ళాలనుకున్నాను, నేను ఇక్కడికి వస్తానని అనుకున్నాను, ఎంతో ఆశతో వచ్చాను నేను. కానీ ఆయనకు ఆరోగ్యం సహకరించలేదని రాలేదని అన్నారు. కాబట్టి ఈ రకంగా హే కృపా జగనిధే హే సింధు కన్యాపతే హే కౌశాంతక హే గజేంద్ర కరుణా పారేణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్షమా హే గోపీ జగన్నాథ పాలయ పరంజనాలు నకామినా వేదాలు ధరతే జగన్నివహతే
నమః. పెద్దలందరికీ, ఉపాధ్యాయులకి నమస్కారాలు, విద్యార్థులకి నా ఆశీస్సులు. నేను ఈ పాఠశాలకి 2000 సంవత్సరంలో వచ్చాను. 3 సున్నాలు ఉన్నాయి 2 పక్కన. 2010 వరకు ఉన్నాను. 1 సున్నాతో అయితే వెళ్ళిపోయింది. సుమారు 10 సంవత్సరాలు పనిచేశాను. నేను ఈ ఉపాధ్యాయ వృత్తికి రాననుకున్నాను, కానీ వచ్చాను. ఎందుకు వచ్చానో తెలియదు. బిఎస్ అయిపోయిన వెంటనే బీఈడీ చేశాను విజయనగరంలో. బిఎస్ అయిపోయిన తర్వాత మచిలీపట్నం బీఈడీ చేశాను. అప్లికేషన్ పెట్టినంటే బీఈడీ వచ్చి జాయిన్ అయిపోయి బీఈడీ అయిపోయిన వెంటనే మన ఎన్టీ రామారావు 1943 తెలుగుదేశం పెట్టి డిఎస్సి పెట్టాను. ఫస్ట్ డిఎస్సి నేను 83లో డిఎస్సిలో టాపర్, నేను 5వ ర్యాంక్. తర్వాత కొట్లా స్కూల్లో 180 మంది పిల్లలు 10th క్లాస్ పట్టాం. ఆర్ట్స్ కాలేజీలో బైపీసీ జాయిన్ చేశాడు. మరి ఇక్కడ మంచి కాలేజీ, పెద్ద బిల్డింగ్లోనే బాగుంటుందండి. నేను జాయిన్ అయినాను. నేను అక్కడ 200 మంది బైపీసీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. అటెండెన్స్ తప్పించేసి లాస్ట్ బెంచ్లో కూర్చొని అటెండెన్స్ పలకడం తప్పించేసి వాళ్ళు ఏం చెప్తారో అర్థం కావడం లేదు. క్లాస్లో ఒక్క మాట కూడా ఇవ్వడం లేదు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఎందుకురా ఈ బైపీసీ చదివినా, అట్లా రాయి చదువుకున్నాము, ఈ కర్మకాల శ్రీకాకుళం వచ్చిన భయపడ్డాను. ఆ తర్వాత ఇక మామయ్య, మా స్వర్గ మామయ్య అవుతాడు. కొంతమంది మాస్టర్ మీరేం భయపడకండి, ఏది లేదు బైపీసీలోనే ఒక ఎప్పుడు సిట్టుగా కొడుదరికి వెళ్ళి 4 గైడ్లు కొనేస్తాము, టెస్ట్ పేపర్లు కొనేము, మీరు సంవత్సరం చదువుకోండి, మీ పరీక్ష పోతే నాకు అడగండి అన్నారు. నాకు పెట్టిన ధైర్యం చెప్పేసరికి లాస్ట్లో ఉండడము. ఇప్పుడు ఇంటికి పోకూడదు ఆ పుస్తకాలు కొని ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ దిక్కు పెట్టారు కదా. సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కలిపి పరీక్షలు రాయడం, 2 సంవత్సరాలు కలిపి ఒకేసారి పరీక్షలు రాయాలి. ఆ 2 రోజుల ముందు 2 పాస్ అయ్యాను. ఎవరు? రాజరెడ్డి కొడుకు, నేను. మిగిలిన ఎవడెవడైతే పోయాడో పరీక్షలు బ్రహ్మాండమైన బంగారం కొట్టుకుని పట్టసారం పెట్టారు శ్రీకాకుళంలో. ఈరోజు నిజమైన పండగ మనందరికీ. ప్రతి సంవత్సరం భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ జరుపుకుంటాం, వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కానీ నిజంగా లైఫ్ లాంగ్ మనం ఉన్నంత వరకు ఒక మంచి కార్యక్రమం ఈరోజు భోగి రోజు చేశాము అని ఎన్ని సంవత్సరాలైనా తరగని జ్ఞాపకంగా మిగిలిపోయే ఈ కార్యక్రమానికి అధ్యక్ష స్థానం వహించిన గౌరవనీయులు, మన పాఠశాలలో గ్రేడ్ 1 హిందీ పండితుగా పనిచేసి ఆంధ్రవలస కాలేజీలో, హై స్కూల్లో రిటైర్ అయిన మా బంధువు, నా గురువు, నా మార్గదర్శకుడు అయిన సన్యాసరావు మాస్టర్కి, అలాగే నాతో కలిసి పనిచేసిన గురువర్యులు, ఆంధ్ర భాష ప్రవీణులు అయిన శ్యామలరావు మాస్టర్కి, తర్వాత నాతో కలిసి పనిచేసిన వ్యాయామ ఉపాధ్యాయులు లక్ష్మణ్ మాస్టర్కి, తర్వాత దుర్గాప్రసాద్ మాస్టర్కి, అరుణ్ కుమార్ మాస్టర్కి. నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారు. అయినా మేము ఎప్పుడూ కలుస్తూనే ఉంటాం, మాతో కలిసి పనిచేసినట్టే. కాబట్టి మన పాఠశాల శుభ్రత గురించి ఎప్పుడు పోటపడిన మన తైటమ్మ గారికి, అలాగే మాతో కలిసి పనిచేసిన ఎంఈఓ స్థాయికి ఎదిగిన మేషర్కి, ఎన్ఎస్ మేషర్కి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మా దగ్గర చిన్న 6వ తరగతిలో బుడి అడుగులతో ఇచ్చి ఈ ఊరి పిల్ల అయితే ఎలిమెంటరీ స్కూల్ వరకు తెలుసు. అలాగే పల్లెటూరు నుండి అయ్యవారిపేట, అన్నంపేట, తిమ్మడాము, బిఎందేవిపేట ఇవన్నీ ఫీడింగ్ విలేజెస్ మన హై స్కూల్కి. అక్కడి నుంచి వచ్చిన
చిన్న పిల్లలు అప్పుడు మేము ఉండేటప్పుడు మీ అందరికీ ఆ దేవదేవి సరస్వతీదేవి కటాక్షం మీకు వరించింది. మీరు వివిధ స్థాయిలో ఉన్నారు. అదే మా సంపద. మీ అందరికీ ఉన్నత పాఠశాలలో 2005 బ్యాచ్కు చెందినటువంటి విద్యార్థులు అపూర్వ కలయిక సందర్భంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఆ గురువుల్ని గౌరవించి మనందరం ఒకసారి కలుసుకోవాలనేటువంటి ముందు సదాలోచన వచ్చినటువంటి మీ విద్యార్థులందరికీ మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. ముందు మీ పిల్లలందరికీ చప్పట్లతో అభినందిస్తున్నాం. నిజంగా సంక్రాంతి రేపో ఎప్పుడో అయినప్పటికీ మనందరికీ ఈరోజే సంక్రాంతి అంటూ సంక్రాంతి శుభాకాంక్షలు మా అందరి తరపున చెప్తున్నాం. ముందు మేషాలందరూ చెప్పారు, ముందు మన ఊరికి మనం చప్పట్లు కొట్టాలి. ఆ ఊరు ఉంటేనే మనం. కాబట్టి ముందు మన ఊరికి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మనం పుట్టినటువంటి జనని జన్మభూమిత్య స్వర్గాదపి జనయేసి అన్నారు రాముడు. ముందు మనకి జన్మనిచ్చినటువంటి మేషాలు చెప్పారు తల్లిదండ్రులు. మన ఊరు గొప్పదప్పుడు ఎప్పుడో రాముడే చెప్పాడు కదా. కాబట్టి ముందు మన ఊరికి మనం గౌరవించి చప్పట్లతో అభినందించాలి. ముందు మన తర్వాత మన తల్లిదండ్రులు ఎందుకు గొప్పవారో అన్నది మన మాస్టర్లందరూ చెప్పారు. వినాయకుడి కథ మనం వినాయక వ్రత కథలో చదువుతుంటాం. జనాధిపత్యం కోసం మన కుమారస్వామి మన వినాయకుడు జనాధిపత్యం కోసం పోటీ పెడితే సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడెక్కడో తీర్థాలన్నీ తిరిగేస్తుంటాడు. కానీ తల్లిదండ్రుల చుట్టూ తిరిగే ఎవరు? వినాయకుడు. తల్లిదండ్రుల యొక్క గొప్పతనం చాటాడు. ఆయన గణాధిపతిగా అయ్యాడు. కాబట్టి తల్లిదండ్రులు గౌరవించాలి. తర్వాత మన పాఠశాలని మనం చప్పట్లతో అభినందించాలి. అది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నది కాబట్టి మనం ఇక్కడ ఎంతమంది కలిసాము. ఎన్ని సంవత్సరాలు 17 సంవత్సరాల క్రితం అయినా ఎవరు ఎక్కడెక్కడో స్థిరపడ్డాం. ఉద్యోగార్థులే, వ్యాపారస్తులే, ఇంకో ఏదో ఏ వృత్తైనా సిగ్గుపడాల్సిన పని లేదు. మనం కష్టపడి జీవిస్తున్నాం కాబట్టి. అలా రాలేదని కొంతమంది నాకు చెప్పారు. అలా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, ఎక్కడ ఏది కూలి ఖర్చు చేసుకున్నా మనం పర్వాలేదు. మన వృత్తిని మనం గౌరవించుకోవాలి. అలాగే వారికి విలువ తెలియనప్పుడు, ఆ విద్య విలువ తెలియనప్పుడు, సంస్కారం లేనప్పుడు వాడు ఏమైపోతాడో తెలియదు, ఏ స్థాయికి వెళ్ళిపోతాడో తెలియదు, ఎటువంటి అతి చేస్తాడో తెలియదు, ఎటువంటి కోపోద్రేకాలకు వెళ్ళిపోతాడో లోనైపోతాడో తెలియదు. ఎందుకు? అంత ఉన్నత స్థానం చదువుకొని సంస్కారం లేనప్పుడు. అంచేత మీరు ఎలాగైతే సంస్కారవంతులయ్యారో మీ పిల్లలకు కూడా ఆ సంస్కారం నేర్పండి. విధితో పాటు సంస్కారం, పెద్దల పట్ల ఎలా ఉండాలి, ఎవరిని ఎలా గౌరవించాలి, ఏది చేస్తే మంచి, ఏది చేస్తే చెడు, ఇటువంటి విషయాల్ని హితోపదేశం చేస్తూ ఉండాలి పిల్లలు ఎప్పుడు కూడా. మీ పిల్లల్ని మీరు మీ స్నేహితులుగా చూడండి. పిల్లలంటే తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు అంటే పిల్లలకు భయం అనేటటువంటిది ఉండకూడదు. ఒక ఫ్రెండ్లీగా డీల్ చేస్తూ వాళ్ళకు మంచి మార్గంలో ప్రవేశించబట్టి ఆ మార్గాన్ని అవలంబించమని అటువంటి సంస్కారం నేర్చుకోవాలని మన చింతలు మేష్ గారు చక్కనైన సలహా ఇచ్చినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారాలు. విద్యార్థులకు శుభాకాంక్షలు. నా వరకు వస్తే నా మొదటి ఉద్యోగం ఇక్కడే, స్టార్టింగ్ ఇక్కడేనే 2002లో జాయిన్ అయ్యాను. మేబీ మీది 3rd బ్యాచ్, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాచెస్లో 2వ. మొదటి బ్యాచ్ అయితే కొద్ది రోజులు ఒక 2 months చెప్పాను. లాస్ట్ బ్యాచ్ సాయి వాళ్ళు అనుకుంటా. నెక్స్ట్ బ్యాచ్ వేసి నాకు ఇంతవరకు 20 years సర్వీస్లో ది బెస్ట్ ప్లేస్ ఎవర్ అప్ టు మై రిటైర్మెంట్ వరకు ఉన్నట్టయితే తోటవాడ అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ వాల్యూ ఉంటుంది. ఎస్పెషల్లీ అంటే స్టూడెంట్స్ నుంచి అంతే వెయిట్ ఉండేది. వాట్ ఐఎమ్ టుడే, నేను ఈరోజు ఎలా ఉన్నాను, నా టీచింగ్ టెక్నిక్స్ కానీ ఏమైనా కొద్దిగైనా నేర్చుకున్నానంటే అక్కడ ఉపాధ్యాయుల తాలూకా క్రమశిక్షణ కానీ వాళ్ళు ఎలా జరగాలి, ఎలా ఉండాలి అనేది మాత్రం స్టార్టింగ్ ఉద్యోగం కాబట్టి వీళ్ళందరినీ చూసి నేర్చుకున్నాను. కాబట్టి ఎప్పటికీ వీళ్ళందరికీ కూడా రుణపడి ఉంటాను. విద్యార్థుల వరకు వస్తే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా. అంటే వీళ్ళైతే 30 years 40 years బిఫోర్
నేను ఈ 20 ఇయర్స్ సర్వీస్లో ఇక్కడున్న 9 ఇయర్స్లో ఉన్న సర్వీస్కి ఆ తర్వాత చేసిన 11 ఇయర్స్ సర్వీస్కి చాలా తేడా ఉంటుంది. అప్పుడుండే వెయిట్ కానీ ఆ పిల్లల దగ్గర ఉండే ఆ చనువు కానీ అన్నీ కూడా అంటే మాలో మార్పు వస్తుందా లేకపోతే జనరేషన్లో మార్పు వస్తుందా అనేది అయితే తెలియదు, కానీ ది బెస్ట్ ప్లేస్ ఎవర్ అనేది తోటవాడే. తర్వాత ఎస్పెషల్లీ ఈ బ్యాచ్లో ఉన్న భక్తులు ఏంటంటే సంతోష్ నాకు ఇప్పుడు కాలేజీలో కొలీగ్, శ్రీను రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. సంతోష్ ఇప్పుడు నేను మార్నింగ్ సెషన్ స్కూల్కి వెళ్ళే ముందు ఒక 1 అవర్ పాటలు చెప్పేసి వెళ్ళిపోతాను ఇంటర్మీడియట్కి. అప్పుడు సంతోష్ అక్కడ ఇంగ్లీష్ చెప్తుంటాడు ఒక సెక్షన్లోనే, మరో సెక్షన్లో నేను ఫిజిక్స్ పాఠం చెప్తుంటాను. సగర్వంగా చెప్తాను, ఏ కొలీగ్ అడిగినా సభకు నమస్కారం. పిల్లలందరికీ నా ఆశీస్సులు. అయితే పిల్లలు దేవుడితో సమానం అంటారు, అది వాస్తవమే. ఎందుకంటే ఈ రకమైనటువంటి ఆలోచనలు చేయడం చాలా ఉత్తమమైన గుణాలు ఉన్న వాళ్ళకే ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంతమంది ఇంచుమించు 50 మెంబర్స్ ఉంటారు. 50 మెంబర్స్ యొక్క ఆలోచన కోయిన్సైడ్ అవ్వాలంటే చాలా కష్టం. ఇంట్లో మనం ఇద్దరు అన్నదమ్ములు ఉంటాం, మన ఇద్దరికే పడదు, ఊళ్ళో వాళ్ళకి ఊళ్ళోనూ పడదు. అందుకేంటంటే మీరు ఇంత ఉన్నతమైన భావాలతో ఉండి టీచర్స్ అందరినీ గౌరవించాలనే ఆలోచన వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకే కాదు, మా ఇప్పుడు సభను అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా చాలా సంతోషంగా ఎన్నో పనులు ఇంటి దగ్గర అంటే అల్లుళ్ళు వచ్చి ఉన్నారు, కొడుకులు వచ్చి ఉన్నారు, కోడళ్ళు వచ్చి ఉన్నారు, మనవళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారంటే అని అడుగుతారు కూడా, అది సమస్య. అందుకేంటంటే అలాంటివన్నీ కూడా విడిచిపెట్టి మేము వచ్చి వదిలేయండి. దేనికి వచ్చాము? మీరు పిల్లలు ఎంతో అభిమానంతో మమ్మల్ని గౌరవించి పిలిచారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి మీ యొక్క ఆశీస్సులు అంటే ఆశీస్సులు అంటే మీరు ఇచ్చిన ఆశించాలి అంటే భోజనం, లేకపోతే ఇంకోటి తీసుకోవడానికే వచ్చాం. ఇంకో విషయం ఏంటంటే మరి మాస్టర్లు అందరు మాస్టర్లు చాలా ఉన్నతమైనటువంటి భావాలు కలిగే విషయాలు అందరూ చెప్పించారు. మీరు మళ్ళీ నేను చెప్పాననుకో మీకు ఇప్పుడు నిద్ర వచ్చేస్తాయి. కాబట్టి నేను 3 మాటలతో చెప్పి నేను ఇప్పుడు వచ్చేసేస్తాను. అయితే ఏంటంటే ప్రతి మానవునికి శరీరంలో ఆత్మ అనేది ఒకటి ఉంది. ఈ ఆత్మ అనేది మన శరీరంలో అదే గాలి. పువ్వుకి వాసన ఎలాగ ఉంటుందో పువ్వు వాసన ఉంటుంది కొన్ని పువ్వులు అన్ని పువ్వులు కూడా అనుకోండి. అయితే ఈ వాసన అనేది పోయింది అనుకోండి, పువ్వు వాడిపోతే కదా వాసన రాదు. అలాగే మన శరీరంలో గాలి పోయింది అనుకోండి, ఏడవద్ది శరీరం అంతా దీనికి ఏం ఉండదు. మనం ఇలా ఉన్నప్పుడే నేను పక్షి ఇవన్నీ వేసుకుంటాం. కనీసం ఆ వాసన అంటే అది గాలిపోయిన తర్వాత ఈ శరీరాన్ని ఎవ్వరూ చూడరు. కాబట్టి మనం ఈ గాలి ఉన్నప్పుడే చాలా మంచి పనులు మనం చేయాలి. చాలా మంచి ఏంటి? ఎవరికి అపకారం చేయకుండా మీకున్న స్తోమతలో లేకపోతే మీకున్న చదువులో మీకున్న విజ్ఞానంలో మీకున్న భక్తిలో. మన తోటి విద్యార్థి మన మిత్రుడు కొన్ని అనివార్య కారణముల చేత శారీరకంగా కొంచెం ఇబ్బంది ఉండడం వలన నడవలేని పరిస్థితుల్లో బెడ్ రెస్ట్లో ఉన్నాడు. 8 సంవత్సరాలు ఇంచుమించుగా అవుతుంది. కాబట్టి ఆ వ్యక్తి చాలా ఇబ్బందులు ఉంటే మన గేదెల నవీన్ నేను కూడా కలిసి మంత్లీ గవర్నమెంట్ నుంచి 5,000 పెన్షన్ కోసం కూడా నవీన్ నేను కలిసి ఆ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మా ఫ్రెండ్ ఆస్ట్రేలియాలో శాశ్వత నాయుడు గారని ఎప్పటి శాశ్వత నాయుడు గారని నా ఫ్రెండ్ ఆస్ట్రేలియాలో ఉంటే ఆయనతో చెప్పించి దానికి ఆటోమేటిక్ చైర్ 1 lakhs పెట్టి ఆయన బుక్ చేసి పంపించారు. 2 సోదరులు రమ్మన్నాం, రాలేకపోతున్నాడు. కాబట్టి వాళ్ళ సోదరుడు వాళ్ళ తమ్ముడు పంపించాడు. మన గురుదేవుల చేతుల మీదుగా శోభన్ బాబుకి ఇప్పించాలని మనస్ఫూర్తిగా
మనకి స్వామిబాబుకి పంపించినటువంటి శాస్త్రి నాయుడు గారికి మనందరి తరఫున అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఆ స్వామిబాబు అంటే ఎవరో తెలియదు. నేను 2-3 సార్లు చెప్పడం జరిగింది. ఇలా ఒక వ్యక్తి మా ఫ్రెండ్ ఇలా ఉన్నాడో చెప్పడంతో ఆయన సరే ఇంకేమైనా సహాయం చేయగలమంటే ఏమీ లేదు అందాక ఇది మనం సహాయం చేద్దామని చెప్తే ఆయన మొన్న రీసెంట్గా 3 days అయింది. ఆయన ఆన్లైన్లో బుక్ చేసి మనకు పంపించడం జరిగింది. కాబట్టి ఆయన కూడా అన్నాను ఇక్కడ రావడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు, రాలేకపోయాడు. ఇప్పుడు శాస్త్రి నాయుడు గారు పంపించారు. అయ్యవారిపేటని కాకపోతే వాళ్ళు ఇక్కడ లేరు, ఆస్ట్రేలియాలో ఉంటారు. కాబట్టి దీన్ని మన గురువుల చేతుల మీదుగా మన రెడ్డి స్వామి తమ్ముడికి తీసుకోవాల్సిందిగా మన విద్యార్థుల తరఫున అందరి తరఫు నుంచి కోరుతున్నాము. థ్యాంక్ యూ. శ్రీను పేస శ్రీను
ఈరోజు వీకెండ్ డొనేషన్ చేయాలి.